ఏంటి కాంగ్రెస్ ఏఐసిసిలో ఉండే వ్యక్తుల ఫోన్లు కూడా మానిటర్ చేస్తారన్న నాకు డౌట్గా ఉన్నది. లేకపోతే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రాసిన లెటర్ల యొక్క పూర ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతికి వస్తున్నాయని సౌత్ ఫస్ట్ పత్రిక రాస్తూ ఉన్నది. అంటే మరి ముఖ్యమంత్రి గారు మరి మీకంత రీచ్ ఉన్నప్పుడు మీరు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తారు. కానీ మీరు ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమన్నాడు, మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాం, మేము ఇట్లా చేయము, అదేవిధంగా మేము చట్ట ప్రకారమే నడుచుకుంటాం, అదేవిధంగా వీ విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అప్హోల్డ్ లా అని చెప్పి మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు. అందుకొరకు నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. మీరు నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు, మీరు రూల్ ఆఫ్ లాను గౌరవిస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు. నేను మీకు 3 సూచనలు సలహాలు ప్రశ్నలు ఇస్తున్నా. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ఇదే పారదర్శకత మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే మొట్టమొదట మీరు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో ఆ ఫోన్ల నెంబర్లన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సబ్మిట్ చేయండి. ప్రతి వారం సబ్మిట్ చేయండి. దానికి మీరు రెడీగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, ఇంకెవరు చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా? వీటన్నిటి వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించండి. మీరు పారదర్శకత అన్నారు కదా, సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విలువలున్న పార్టీ. మేము అందుకొరకే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఉన్న పార్టీ కాబట్టి, కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి మేము రెండవది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడున్న కాంపిటెంట్ అథారిటీ ఏదైతే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా సెక్రటరీ జీఏడి, అదేవిధంగా మరి లా సెక్రటరీలు, ఈ వ్యవస్థ కుప్పగూలిపోయింది కాబట్టి మీ నిరంకుశ పాలనలో మేము ఇప్పుడు ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాం. మరి దీని మీద పొలిటికల్ పర్యవేక్షణ కోసం దీని మీద మరి ముఖ్యమంత్రిగా మీరుంటారా, లేకపోతే హోంమంత్రి ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీరు అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా మరి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్, అదేవిధంగా ఒక రిటైర్డ్ డీజీపీల నలుగురిని పెట్టి మరి ఈ నెంబర్లన్నీ కూడా తప్పకుండా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టండి. అప్పుడు పారదర్శకత ఉంటుంది. నిజంగా అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగానో దేశ భద్రతను రక్షించడం కోసమో, లేకపోతే విదేశాల నుంచి మన దేశ సమగ్రతకు ముప్పు కలగకూడదనో, లేకపోతే ఘోరమైన నేరాలు జరగకూడదనో ఆనాడు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది వచ్చింది. అందులో ట్యాపింగ్ చేయవచ్చు అన్న సౌకర్యం సెక్షన్ 5 ప్రకారం కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా గైడ్లైన్స్ ఆనాటి ప్రభుత్వాలు మరి కల్పించినాయి. కానీ ఈరోజు మీరు విచ్చలవిడిగా మీ సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే మరి ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మాకు వేరే మార్గం లేదు. మీరు దీని మీద ఒక ఓవర్సైట్ కమిషన్ పెట్టండి. తప్పకుండా పెట్టాల్సిందిగా మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెట్టి అందులో ముఖ్యమంత్రిగా మీరుండండి, ప్రతిపక్ష నాయకులు ఉంటారు, అది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటారు, అదేవిధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జో ఉంటారు, రిటైర్డ్ డీజీపీ ఉంటారు. అన్నీ మరి యాంటిసిడెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని పెట్టండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏ నెంబర్లు ట్యాప్ చేసి